కదా. మన దైవ సేవకులు మన కోసం ఎంతో పాటుపడుతున్నారు. మన విశ్వాస జీవితంలో మనకు కష్టం వస్తే మన దైవజనులు మన కోసం కన్నీటి ప్రార్థన చేస్తారు. మన జీవితంలో బాధలు ఎదురైతే మనల్ని ఓదార్చుతారు. అలాంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా నిందించడం పెద్ద పాపం. బైబిల్ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే హెబ్రీయులు 13:17లో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందము చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండి. They might not be famous in the eyes of men, but surely their సాక్షులు మీరయ్యారు. నీతి కిరీటం పొందుటకు అర్హులుగా మీరే ఉన్నతపడికే మమ్మున పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకు జీవించదము. పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయపు మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.